స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేశారు ఎమ్మెల్యే. భువనగిరి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక మహిళా సంఘాలకు 5,60,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలను భువనగిరి పట్టణంలో సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ నందు జరిగిన కార్యక్రమంలో మహిళా సంఘాలకు పంపిణీ చేశారు శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, భువనగిరి బీబీ నగర్, పోచంపల్లి, వలిగొండ మహిళా సమైక్య అధ్యక్షులు మరియు మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళా సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరుస కార్యక్రమాలు అవుతుంది. వరుస కార్యక్రమం 4 మండలాలు ఒకదాని తర్వాత ఒకటి తిరిగి పొద్దుటి సాయంత్రం వరకు తిరిగే కార్యక్రమం. మరి ఏదైతే ఇందిరా శక్తి చీరలు ఏదైతే పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఆడపడుచులకు గౌరవంతో అభిమానంతో ఒక మంచి చీర ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకే కాక వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక పండుగ వాతావరణంలో మండలం తిరుగుతూ ఇచ్చే కార్యక్రమం జరిగింది. మన గ్రామాలలో కూడా పంపిణీ జరుగుతుంది. మరి రాత్రికి సాయంత్రం వరకు డిప్యూటీ సీఎం గారు మరి ఎక్కువ అనౌన్స్మెంట్ చేసి మరి ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి అయినా మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారైనా ఎప్పుడు మహిళల గురించే ఎక్కువ ఆలోచన చేస్తారు. మీరు ఏ చేయాలి ఎట్లా చేయాలనే ఆలోచన ఉంది. నిన్న భట్టి గారు డిప్యూటీ సీఎం గారు మహిళలకు ముఖ్యంగా మీకు ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ వడ్డీ ఏదైతే మీకు అంతకుముందు మరి ఆ వడ్డీ సంబంధించిన మీరు వడ్డీ తీసుకున్నప్పుడు ఆ బ్యాంకుకు ఆ రుణానికి సంబంధించిన మిత్తి మీరు కడతారు. అంటే ఆ మిత్తిని ఈరోజు మీకు వాపసు ప్రభుత్వం మీ అకౌంట్లలో ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమము నియోజకవర్గాలన్నింటిలో కూడా మళ్ళా చేసుకోండి. ఇది ఒక పెద్ద పండుగ మళ్ళా చేసుకోండి. మహిళలకు నిన్న చీరలిస్తే ఈరోజు వడ్డీ లేని ఉన్నారు కాబట్టి మీరు కట్టిన వడ్డీ మనకి వాపసు ప్రభుత్వం తరఫు నుంచి బ్యాంకు కట్టిన ప్రభుత్వం మీకు మీ అకౌంట్లో ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఇది గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అయినా కూడా మీతో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నామని చెప్పి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. సరే, ఇక్కడ ముఖ్యంగా ఈ మన జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 18 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద ఆ వడ్డీ ఏదైతుందో మీరు బ్యాంకులో కట్టింది వాపసు ఈరోజు 18 కోట్ల రూపాయలు మీకు మీ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం ప్రభుత్వం జరుగుతుంది. ఒక భువనగిరి నియోజకవర్గానికి 5,65,00,000 రూపాయలు మీ అకౌంట్లలో ఈరోజు జమ చేస్తున్నారు. సో అది గొప్ప కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి రాష్ట్రాన్ని అప్పులలో నుంచి నాటి పాలకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆ డెవోల్ ప్రాజెక్ట్ కట్టి అప్పులలో ముచ్చిపోతే వాళ్ళు చేసిన అప్పులకు నెలకు 6 కోట్ల రూపాయలతో సంవత్సరానికి 70,000 కోట్లు వాళ్ళు చేసిన అప్పులకి అసలు మితి మీద కడుతుంటే బడ్జెట్లో పైసలు లేకుండా కింద మీద పడి మీరంతా సంసారాన్ని చక్కదిద్దుకున్నట్టుగా కుటుంబాలు ఎట్లా చేస్తారో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చక్కదిద్దే కార్యక్రమం పక్క చేస్తూ మరి ఏ ఒక్క కార్యక్రమంలో కూడా సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఏ కార్యక్రమంలో వెనుకపోకుండా అన్ని చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్తూ మరి ప్రభుత్వం మీకు చేస్తుంది. అంతకుముందు పాలకులు మీకు తెలుసు పావులబడి కొట్టింది. అంతకుముందు వైఎస్ఆర్ గారు పావులబడి రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. కాంగ్రెస్ శాఖ ఆ పావులబడి దానికి రాష్ట్రంలో కేసీఆర్ గారని సోయి ఆలోచన లేకుండే ఈరోజు మన ప్రభుత్వం ఇస్తుంది. మరి నిన్న చీరలు ఇచ్చినాం. ఈరోజు ఈ పావుల వడ్డీ ఏదైతే మీరు కట్టిన వడ్డీ 100 రూపాయలు కానీ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ కట్టినా అది వాపస్ మీకు ఈరోజు ఒక్క భువనగిరి నియోజకవర్గంలో అక్టోబర్ నుంచి మార్చ్ 25 వరకు 24 అక్టోబర్ నుంచి 25 మార్చ్ వరకే 5,60,00,000 మీ ఖాతాలో పంపడం జరుగుతుంది. ఈ రుణాలు కూడా 45 కోట్లు
సంవత్సరంలో మీకు మహిళా సంఘాలకు ఒక భోగి నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. సో ఇది గొప్ప విషయంగా మేము భావిస్తాము. చాలా సంతోషం. సరే, ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు తను పనిచేస్తూ తను కష్టపడుతూ మరి ఇంతకుముందు జయ జయ హే తెలంగాణ ఎట్లయితే ఉన్నదో, అంటే ఏదైతే స్ఫూర్తి ఏదైతే చైతన్యం ఉన్నదో అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సహచర క్యాబినెట్ మంత్రులు వీళ్ళంతా ఆ స్ఫూర్తితోటి పనిచేస్తూ మరి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం, మహిళలకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు చేస్తే కాకుండా మమ్మల్ని కూడా పొత్తు చేస్తే మమ్మల్ని కానీ అధికారులను కానీ పరిగెత్తిస్తూ మరి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి ఈ చెట్ల పంపిణీ కార్యక్రమం మొదలు పెడతామని సందర్భంగా చెప్తూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.